सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలము సంపూర్ణ పఠనానికి స్వాగతం. సంస్కృత భాష, సంస్కృత సాహిత్యము ఎంత పురాతనమైనవో అంత నిత్య నూతనమైనవిగా కూడా చెప్పబడటం, తెలియటం అందరికీ తెలిసిందే, సర్వవిదితమే. సంస్కృత భాషలోని సాహిత్యము వివిధ ప్రక్రియలుగా, వేదాలుగా, రామాయణ మహాభారతాది ఇతిహాసాదులుగా, అష్టాదశ పురాణాదులుగా, కావ్యాలు దృశ్య శ్రవ్య భేదాలతో కూడినటువంటి కావ్యాలుగా, స్తోత్ర కావ్యాలు, చారిత్రక కావ్యాల వంటి ఖండకావ్యాలుగాను, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి వంటి స్మృతి ధర్మశాస్త్ర గ్రంథాలుగాను, భారద్వాజ విమాన శాస్త్రము, సుశ్రుత సంహిత, భాస్కరాచార్యుని లీలావతి, చరకుని చరక సంహిత వంటి గణిత, న్యాయ, వైద్య శాస్త్ర గ్రంథాలన్నీ కూడా మనకి లభ్యాలే. ఇవన్నీ ఇటువంటి సుసంపన్నమైనటువంటి సంస్కృత సాహిత్యము మొదటి నుంచి కూడా మానవ జీవితానికి, జీవనానికి కావలసినటువంటి సర్వ విధములైనటువంటి సంపత్తిని అందిస్తూ వస్తూ ఉన్నది. అటువంటి సంస్కృత సాహిత్యంలో కావ్యములను గురించి, కవికర్మ కావ్యము అయినటువంటి ఆ కావ్యములోని ప్రధానమైనటువంటి భేదాలను గురించి, ఆ ప్రధానమైన వాటిలో కూడా అత్యంత జనానురంజకమైనటువంటి నాటకం గురించి, రూపకాల గురించి, అందులోనూ అభిజ్ఞాన శాకుంతలం గురించి చెప్పటానికి మొదలుపెట్టాను. ఈ ప్రయత్నం అందరూ హర్షిస్తారని భావిస్తున్నాను. అభిజ్ఞాన శాకుంతలంతో మొదలుపెట్టి సంస్కృత సాహిత్యంలో ఉన్నటువంటి ఉత్తమ సాహిత్యం అంతా కూడా తెలుగు భాష ద్వారా తెలుగు ప్రజానీకానికి అందరికీ కూడా అందించాలి అనేటటువంటిది నా ప్రధానమైనటువంటి ఉద్దేశము, సంకల్పము. దానికి మీ అందరి సహకారము, తోడ్పాటు, ఆశీస్సులు కోరుకుంటూ ఉన్నాను. కవి కర్మ అయినటువంటి కావ్యము, శ్రవ్యము, దృశ్యము అని 2 విధాలు. వినడానికి, చదువుకోటానికి వీలైనది శ్రవ్య కావ్యమైతే, వినటానికి, చూసి ఆనందించడానికి కూడా తగినటువంటిది దృశ్య కావ్యం. ప్రవచనాల ద్వారా వినడానికి యోగ్యమైనవి పురాణాలు. అంటే చదువుకొనవచ్చు. కానీ ప్రధానంగా ప్రవచనాల ద్వారా విని ఆనందించడానికి తగినవి పురాణాలు. అలానే చదువుకోటానికి చదువుకొని ఆనందించటానికి తగినవి కావ్యాలు. అయితే సొంతగా అంటే తమంత తాముగా ప్రవచనకారాదుల చేత చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా తమంత తాముగా చదువుకొని ఆనందించగలిచినవి కావ్యాలు. ఈ రెండింటి కన్నా కూడా ఈ పురాణాలు కానీ, కావ్యాలు కానీ, ఈ శ్రవ్య విభాగం కన్నా పండిత పామర జనులందరినీ కూడా ఏక విధంగా, ఒకటే రకంగా ఆనందింప చేసేది, అందరినీ ఒకటే స్థితిలోనికి తీసుకొని వెళ్ళగలిచినది, అందరినీ చిన్న, పెద్ద, వృద్ధులు అందరినీ కూడా ఒకే రకంగా అలరింపగలిచినది, ఆనందింపజేయగలిచినది
నాట్యరంగం పైన నటీనటులు అభినయించేటటువంటి నాయికానాయకుల యొక్క కథ. ఈ ఈ విధంగా నాయికానాయకుల కథను నటీనటాదులు రంగస్థలం పైన అభినయిస్తూ ఉంటే, వాటిని చూస్తూ, వాటిలో తమని ఊహించుకుంటూ ప్రజానీకము అందరూ కూడా పండిత, పామరులు అందరూ కూడా ఆనందింపగలిచినటువంటిది నాటకం. రూపకము అనంటారు సంస్కృత సాహిత్యంలో. రూపకములలోని భేదమే నాటకము. మనం తెలుగు నాట ఎక్కువగా నాటకము అనంటాము. సంస్కృతంలో రూపకములు అని దీని భేదము. ఆ రూపకాలలో ఒకటి నాటకము. నాటకము, నాటిక, ప్రహసనము, డిమము, వ్యాయోగము ఇలా 10 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి రూపకాలు. ఇంకా 18 రకాలైనటువంటి ఉపరూపకాలు కూడా ఉన్నాయి. మన మనము అన్నింటిని కలిపి నాటకంగా భావిస్తాము. ఈ రూపకాలు ఆ నటులు రామాది పాత్రల యొక్క రూపాన్ని తన పైన ఆరోపించుకొని, తద్వారా ఆ రసం యొక్క పోషణని చేస్తాడు. అందువల్ల దీనికి రూపకాలు అనే పేరు. ఇవి చాలా జనరంజకంగా ఉంటాయన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుచేతనే పూర్వ కవులు ఏమన్నారు? భాషాసు రమ్య గైర్వాణి తస్యాం కావ్యం మనోహరం తత్రాపి రూపకం రమ్యం అన్నారు. ఇంకా అలానే దానినే ఇంకా కొనసాగిస్తూ కావ్యేషు నాటకం రమ్యం తత్ర రమ్య శకుంతల అని కాళిదాసు యొక్క నాటకానికి ప్రధానమైనటువంటి స్థానాన్నిచ్చారు ఇంకొంతమంది పూర్వాచార్యులు. నాటకాంతం హి సాహిత్యం, నాటకాంతం హి కవిత్వం అని అన్ని ప్రక్రియల్లోనూ కూడా, అన్ని సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ కూడా ప్రాధాన్యతని ఆపాదించుకున్నది ఈ నాటకం, ఈ రూపకం. ఇలా జనాదరణ పొందినటువంటి రూపకాలన్నింటిలో కూడా అగ్రస్థానంలో ఉన్నది నాటకము అని అనగానే మున్ముందుగా మనకు స్ఫురించేది కాళిదాసుని యొక్క శాకుంతలం. అందులో ఎటువంటి అభిప్రాయ భేదము లేదు. ఈ ఈ రూపకాలలో ముఖ్యమైనటువంటివి 3 విషయాలు. కథ, పాత్ర, రసం. ఈ 3 చాలా ప్రధానమైనటువంటి అంగాలు నాటకానికి. పటిష్టమైనటువంటి కథ ఉండాలి. దానిని నిర్వహించగలిగినటువంటి సగినటువంటి పాత్రలు, పాత్రధారులు ఉండాలి. అలానే తగిన ఏ రసము కవి అయితే తన మనసులో అనుకుంటాడో, ఈ రసము శృంగార రసమా, వీర రసమా, హాస్యమా, ఏ రసాన్ని తన కావ్యంలో పోషింపదలుచుకున్నాడు అంటే, ఏ రసమును ప్రేక్షకుల యొక్క మనస్సుల్లో రంజిల్ల జెయ్యాలి అని అనుకుంటున్నాడో, ఆ రసము ప్రధానమైన రసము ముఖ్యంగా ఈ రూపకాలలో. ఈ 3 కూడా సమపాళ్లల్లో సరిగా ఔచిత్యంతో కూడి చక్కటి సందర్భోచితమైనటువంటి సంభాషణలతో కూడా చూడాలి అనంటే మనకి అది కాళిదాసు నాటకంలో సంపూర్ణంగా కాళిదాసు నాటకాలన్నిట్లలో కనిపిస్తాయి. అందులోనూ అత్యంత ఉత్కృష్ట ఉదాత్తమైనటువంటి నాటకము శాకుంతలం. పూర్వ కవులు అంతకన్నా పూర్వ కవులున్నారు. భాసుడు, సౌమిలుడు ఇత్యాది కవులన్నీ ఉన్నారు. ఆ కవులన్నిదరికన్నా కూడా అతిక్రమించి అంటే వారి యొక్క స్థానంలో అతిక్రమించి అయినా కూడా అతని అయినా కూడా పురాణమత్యేవ నసాధు సర్వం నవం అవేద్యమని ఎప్పుడైతే చెప్పాడో, అలానే పూర్వ కవులన్నీ ఉత్తములైన కవులందరూ ఉన్నారు. ఆ ఉత్తములైనటువంటి కవుల మధ్య నా కవిత్వము తక్కువది కాదు అని చాలా వినయంగా విన్నవించుకుంటూ పురాణమిత్యేవ న సాధు సర్వం న చాపి కావ్యం అవద్యం. నన్ను తిరస్కరించకండి, కొత్తగా రాశాను అనుకుంటూ అతి వినయంగా తన యొక్క రచనలని చూపించుకుంటూ పురా కవీనాం గణన ప్రసంగే
అన అని ప్రశంసింపబడుతూ తనకు సాటి లేని వారు ఎవరు లేరు అని అనామిక స్థానాన్ని అధిష్ఠించి మొత్తం కావ్య ప్రపంచానికే, కవులకే గురువైనాడు కాళిదాసు. కవికుల గురువు కాళిదాసః అని స్థిరపడ్డాడు. అలా పండితులు చేత మెచ్చుకోబడి, సత్పురుషులందరూ తన కావ్యాలన్నింటిని పరీక్షించి, ఎంచదగినటువంటి విధంగా తన కావ్యాలు ఉండాలి, ఉంటాయి అంటూ అతి వినయశీలతను, తన రచనా మాధుర్యాన్ని, ఆహ్, శబ్దాడంబర పటిమని ప్రదర్శిస్తూ ఈ అభిజ్ఞాన శాకుంతలము రచింపబడింది. అలానే ఈ భారతీయ జీవన విధానము యథాతథంగా మన ముందు ఇవ్వాళ జరుగుతున్నదా అన్నట్టు సాగుతుంది ఈ అభిజ్ఞాన శాకుంతలము నాటకం. సమాగమము, వియోగము, పునఃసమాగమము. ఈ 3 అంశాల మీద నడిచేటటువంటిది ఈ నాటకము. పూర్వ మొత్తం 7 అంకాల నాటకంలో పూర్వ హ్మ్. 3 అంకములు కూడా సమాగమమైతే, ఐదవ అంకము వియోగానికైతే, హ్మ్, మిగతా ఆఖరి 2 కూడా పునఃసమాగమానికి దారి తీసేటటువంటి సంఘటన. ఈ రెం ఈ ముందు 3, వెనక 3 మధ్య 4వ అంకము అత్యంత ఉత్కృష్టమైనది. అత్యంత ప్ర జీవనాన్ని ప్రభావితం చేసేటటువంటి నాటకం. అందుకని ఇంకా తత్ర రమ్య శకుంతల దగ్గర తత్రాపి చతుర్థాంకః తత్ర శ్లోక చతుష్టయమని ఆ కణ్వ మహర్షి కుమార్తెను అత్తవారింటికి పంపిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రకృతి, ఆ తపోవనము, ఆ తండ్రి బిడ్డల అనుబంధము, ఆ ప్రేమ, వాత్సల్యాదులు, స్నేహితుల మధ్య ఉన్నటువంటి వాత్సల్యము, ఆ ప్ర మొట్టమొదటిసారిగా తండ్రి ఇంటిని వదిలిపెట్టి, తన పుట్టింటిని వదిలిపెట్టి, అత్తవారింటికి వెళ్తున్నటువంటి కూతురు యొక్క మనోభావాలు చక్కగా చాలా హృద్యంగా, మనస్సుని ఆనందపరిచే విధంగా, అదే సమయంలో కంట తడి పెట్టిచ్చే విధంగా సంభాషణలతో కూడింది ఆహ్, చతుర్థ అంకం. అలానే ఆ విధంగా ఈ నాటకము ప్రదర్శించే రసానికి అనుగుణమైనటువంటి భావాలు, స్థాయి భావాలు, వ్యభిచారి భావాలు వీట్లన్నిటితోటి ఆహ్, కూడిన కూడినదై ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది అనంటే అందులో అతిశయోక్తి లేదు. ఒక్కసారి అభిజ్ఞాన శాకుంతలమును చదివిన వారు మళ్ళీ అందులో ఉన్నటువంటి పాత్రలను గాని, ఆ సంఘటనలను గాని మర్చిపోయేటటువంటి ప్రసక్తే ఉండదు. అంత హృద్యంగా, అంత మనసుకి హత్తుకునే విధంగా ఉంటాయి ప్రతి ఒక్క హ్మ్. స ఘటన కూడా. అలా వాస్తవ రీతిలో మనకి నిత్యము మన ఇళ్ళల్లో, మన ఇంట్లో, మన పక్కన, మన చుట్టుపక్కల జరుగుతూ ఉన్నటువంటి విధంగా ఈ నాటకము చక్కటి సంభాషణలతో, ఆడంబరం లేని కవిత్వంతో, చాలా సున్నితమైన మధురోక్తులతో కూడినటువంటి కవిత్వంతో ఆహ్, చక్కగా మలిచాడు కాళిదాసు. వ్యాసమహాభారతంలో అంతకుముందు ఉన్నటువంటి శతపథ బ్రాహ్మణంలోనూ, పద్మపురాణంలోనూ ఉన్నటువంటి ఆ శకుంతల కథను వ్యాసమహాభారతంలో కొంచెం విస్తృతంగా ఉన్నటువంటి ఆ కథను తీసుకొని, తనకి తగినటువంటి కావాల్సినటువంటి చిన్న మార్పులన్నీని చేసుకుంటూ చాలా ప్రజలకు దగ్గరగా వచ్చాడు కాళిదాసు. ఈయన రచనలలో సాధారణంగా వాచ్యం కన్నా ధ్వని అంటారు అలంకారిక భాషలో. ఆ ధ్వని అధికం. అంటే సామాన్యులకు సామాన్యంగా చదివితే ఒక అర్థం ఇస్తుంది. వాచ్యార్థాన్ని ఇస్తుంది. కానీ కవితా హృదయం కలిగి ఇంకొద్దిగా ఆహ్, ఎదిగి ఆ ష్ ద కావ్యాన్ని అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఆ కవితా హృదయం కలిగినటువంటి, సహృదయత కలిగినటువంటి ప్రేక్షకులకి స్ఫురించేటటువంటి పదాలు, శబ్దాలు ఎంత ఒద్దికగా అమర్చి, అతికినట్టుగా, ఆ పాత్రకి తగినట్టుగా, ఆ పాత్రకి ఆ సంభాషణ ఆ రీతిలో మాట్లాడటము అనేది, ఆ రకమైనటువంటి శబ్దాలు ఉపయోగించటము అనేది ఆ పాత్రకి తగినటువంటి విధంగా అతికినట్టుగా
రాజు ఎలా మాట్లాడతాడో అట్లాంటి మాటలే, అట్లాంటి శబ్దాలే, ఎటువంటి శబ్దాలు రాజుగా ఉన్నవాడు ఉపయోగిస్తాడు, ఎలాంటి శబ్దాలు ముగ్ధగా ఉన్నటువంటి శకుంతల ఉపయోగిస్తుంది. అటువంటి శబ్దాలే వాళ్ళ చేత పలికించి, అటువంటి పదాలే వాళ్ళ చేత పలికించి క చదివిన కొద్దీ కొత్త కొత్త అర్థాలని స్ఫురింప చేస్తూ సందర్భోచితమైనటువంటి మాటలతోటి చక్కటి ఉపమాలు వాడుతూ తన ప్రతిభను చాటుకున్నాడు కాళిదాసు ఈ అభిజ్ఞాన శాకుంతల నాటకంలో. ఇటువంటి అభిజ్ఞాన శాకుంతల నాటకము ఇందులో ఉన్నటువంటి సారస్యాన్ని, సరళతను హృదయాన్ని స్పందింపజేసేటటువంటి భావాలను వీటిని అందుకోవటము భారతీయులుగా మన కర్తవ్యం. జాతీయ కవి అయినటువంటి కాళిదాసు ఆయన రచించినటువంటి రచనలు అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్నిమిత్రం అనే నాటకాలు, రఘువంశము, కుమార సంభవము అనే కావ్ మహాకావ్యాలు, మేఘ సందేశము, ఋతు సంహారము లాంటి ఖండకావ్యాలు ఇన్ని ఆయన రచించినవి. వీటిలన్నింటిలో ఖచ్చితంగా క అభిజ్ఞాన శాకుంతలం లాంటి నాటకము చదవటము, ఆ భావాల్ని ఆకళింపు చేసుకోవటము, అందులో ఉన్నటువంటి సనాతన ధర్మము, భారతీయతను ఆకళింపు చేసుకొని ఆచరించటము అనేది ప్రధానంగా మన భారతీయులుగా మన కర్తవ్యం. భారతీయుడిగా భారతదేశంలో పుట్టినందుకు మనము ఇది ఒకలాగా ఆహ్, రుణం తీర్చుకోవటము లాంటిదే. అతను మనకు ఇచ్చినటువంటి సంపదను మనము ఆస్వాదించి ఇతరులకు పంచటము అనేది అది ఆయనకి మనము రుణం తీర్చుకుంటున్నట్టే లెక్క. ఎవరికి ఏ విధంగా ఇది అర్థం కాలేదు అని అనుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే నాటకం ఎలా రచింపబడిందంటే ఎవరికి ఏ విధంగా అర్థమవ్వాలో వాళ్ళకి ఆ విధంగానే అర్థమవుతుంది. ఆ విధంగానే అర్థమయ్యేటట్టుగా కాళిదాసు మనకి అమృతమయమైనటువంటి ఈ నాటకాన్ని మనకి అందించాడు. ఇది ఇంక మనం ఆస్వాదించాలి. ఇది మనం కాదు, వద్దు, మాకొద్దు, ఈ అమృతం మాకొద్దు అనడానికి లేదు. అమృతం తీసుకొచ్చి ఎదురుగుండా పెడుతుంటే వద్దు అని అనకూడదు మనం. మనం ఆస్వాదించాలి. దాన్ని గౌరవించాలి. దాన్ని ప్రేమించాలి. అందుకే ఒక జర్మన్ కవి అన్నాడు, "ఆత్మనాకట్టుకొని కట్టిపడేసేవి, అన్నిటికీ తృప్తి పరిచి విందు చేయగలవి, అన్నింటికి నెలవైనది ఈ శాకుంతలం. యవ్వన వసంత పుష్పాలు, పరిణత హేమంత ఫలాలు." యవ్వనంలో ఉన్న వాళ్ళకి కావాల్సినటువంటి శృంగార రసము అక్కడ దొరుకుతుంది. అలానే పరిణత వయస్కులైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక భావన కూడా అందులోనే మనకి లభిస్తుంది. ఇలా ఈ పరిణత ఫలాలు గూడా ఒకేసారి ఒకే చోట అక్కడే స్వర్గ మర్త్య లోకాలు. ఆయన ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. మన జర్మను పండితుడు గోతే అని. ఎక్కడ స్వర్గ మర్త్య లోకాలు ముడిపడి ఉన్నాయో దాని పేరు, ఆ చోటే శాకుంతలము అన్నాడు. ఇంక మనము ఎక్కడికి వెతుక్కుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆ స్వర్గలోకం అందులోనే ఉంది. ఆ మర్త్యలోకము ఆ శాకుంతలంలోనే ఉంది. అటువంటి శాకుంతలము పాశ్చాత్యులందరినీ కూడా అలరించినటువంటి ఈ కా ఈ నాటకాన్ని, ఈ నాటకంలోని అమృతత్వాన్ని అందుకోటానికి మనం ఎందుకు ఆలస్యం చేయాలి? మనం కూడా అది అందుకోవటానికి ప్రయత్నిద్దాం. అందుకొని దాన్ని ఆస్వాదిద్దాం. రండి. ఈ అభిజ్ఞాన శాకుంతల పరంపర శా వ ఉపన్యాస పరంపర, ఉపన్యాసం అనను నేను. ఈ అభిజ్ఞాన శాకుంతలము నాటకాన్ని ఆసాంతము ఆహ్, ప్రజానీకానికి పరిచయం చేయాలనుకున్నటువంటి ఈ నా కార్యక్రమము ఈ పరంపర అభిజ్ఞాన శాకుంతలం యొక్క పరంపర వాహినికి మీకందరికీ కూడా స్వాగతం. నా పేరు వాణి. నేను సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయాలో సంస్కృత లెక్చరర్ గాను, ప్రిన్సిపాల్ గాను పనిచేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతము యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర అని
అమెరికాలో ఉన్నటువంటి సిలికానాంధ్ర వాళ్ళు నిర్వహించేటటువంటి యూనివర్సిటీలో వారు తెలుగు భారతీయ భాషలు, భారతీయ కళలని ప్రోత్సహించేటటువంటి అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ పరిచయం చెయ్యాలి అనే ఉద్దేశంతోటి వాళ్ళు ఏర్పాటు చేసి నిర్వహిస్తూ ఉన్నటువంటి నిస్వార్థంగా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ స్ సంస్థ, యూనివర్సిటీ, విశ్వవిద్యాలయంలో నేను సంస్కృత అధ్యాపకురాలిగా ఉన్నాను. అది నా అదృష్టంగా కూడా భావిస్తాను. ఎందుకంటే అక్కడ ఖండాంతరాలకి వ్యాపించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ భారతీయత, భారతీయ జీవన విధానము ప్రతి ఒక్కళ్ళకి ఈ ఆదర్శప్రాయమైనది. అటువంటి సంస్థలో హ్మ్, నేనిప్పుడు సంస్కృత అధ్యాపకురాలుగా ఉన్నాను. సంస్కృత భాషా ప్రచార సమితి అనే సంస్కృత హ్మ్, కి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా లభ్యమయ్యే చోట సంస్కృత భాషా ప్రచార సమితి అని శ్రీ పుల్లారెడ్డి గారు స్థాపించినటువంటి సంస్థకు కార్యదర్శినిగా ఉన్నాను. హ్మ్. నా నన్ను సంప్రదించాల్సినటువంటి నంబరు అది నేను పంపిస్తాను. ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు. అయితే ఇప్పుడు మనము 'అభిజ్ఞాన శాకుంతలము' నాటకంలోనికొస్తే 7 అంకాల ఈ నాటకము మొట్టమొదటగా పరమేశ్వర స్తుతితోటి ప్రారంభము అవుతుంది. ఆషీర్ వస్తుక్రియ ఆ ఆషీర్ నమస్క్రియ వస్తు నిర్దేశంగా ఉండాలి అనేది నాంది శ్లోకము అని మనకి పెద్దలు అలంకారికులందరూ గూడా ఆహ్, అలంకారికులు క నిర్దేశించారు. ఆ విధంగానే కాళిదాసు కూడా ఇక్కడ పూర్వరంగము పరిసమాప్తి అయిన పిమ్మట ఆశే నమస్క్రియ వస్తురీపమైనటువంటి ఈ యొక్క నాంది శ్లోకము పరమేశ్వర స్తుతితోటి ప్రారంభిస్తూ ఉన్నాడు. యా సృష్టి స్రష్టురాద్యా వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రీ ఏ ద్వే కాలం విధత్తః శృతి విషయ గుణా యా స్థితా వ్యాప్య విశ్వం యాం ఆహుః సర్వబీజ ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిః ప్రపన్నతనుభిః అవతు వః తావిరష్టాభిరీషః. ఇది నాంది శ్లోకము. పరమశివుని యొక్క అష్టమూర్తి అయినటువంటి ఆ పరమశివుని యొక్క ఆహ్, రూపాలను అతను ధ్యానిస్తూ, ఆ పరమశివుని యొక్క ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నటువంటి 8 రూపములు, అష్టమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడు 8 రూపములతోటు మనను కాపాడుగాక అంటూ ప్రార్థిస్తూ ఈ శివస్తుతిని ప్రార తో ప్రారంభం చేశాడు. యా సృష్టి స్రష్టురాద్యా వహతి విధిహుతం యా హవి యా చ హోత్రీ ఏ ద్వే కాలం విధత్తః శృతి విషయ గుణాయా స్థితా వ్యాప్య విశ్వం యాం ఆహుః సర్వబీజ ప్రకృతిః ఇతి యయా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిః ప్రపన్నతనుభిః అవతు వః తాభి అష్టాభిరీషః అని. శ్లోకార్థం ముందు చూద్దాము. తర్వాత దాని గురించి విశ్లేషించుకుందాం. యా అనే ఏదైతే ఇక్కడ పరమేశ్వరుడు అతని యొక్క అష్టమూర్తి రూపమును గురించి చెప్తున్నా కానీ తనుభిః అనే స్త్రీలింగ ప్రత్యయం వాడటం చేత ఇవన్నీ కూడా ఈ స్త్రీలింగంలోనే చూపబడ్డాయి. సృష్టి స్ర సృ స్రష్టుః ఆద్యా సృష్టిః. ఏదైతే స్రష్టుః బ్రహ్మదేవుని యొక్క ఆద్యా ఆద్య మొట్టమొదటి ప్రప్రథమమైనటువంటి సృష్టి యా ఏదైతే ఉన్నదో
పరమేశ్వరుని యొక్క ప్రప్రథమమైనటువంటి సృష్టి ఏది ఉన్నదో అది. శివుని యొక్క అష్టాభిః తనుభిః అష్టాభిః 8 తనువులతో, 8 ప్రత్యక్షాభిః తనుభిః 8 కనబడుతూ ఉన్నటువంటి రూపములతో. ఏవి ఆ 8 కనబడుతూ ఉన్నటువంటి రూపములు? పరబ్రహ్మ యొక్క స్వరూపము నిరాకారము, నిర్గుణము. ఆ నిర్గుణుడైనటువంటి పరబ్రహ్మ ప్రజల కొరకు సగుణ రూపంలో కనిపిస్తూ ఉన్నాడు. ఆ సగుణ రూపములు, ఆ ప్రత్యక్ష రూపములు 8 ఏవి ఏవి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యా సృష్టిః స్రష్టు ఆద్యా, ఏదైతే స్రష్టుః బ్రహ్మ యొక్క ఆద్యా సృష్టిః మొట్టమొదటి అయినటువంటి సృష్టి ఉన్నదో, మొట్టమైనటువంటి సృష్టి బ్రహ్మది జలము అని చెప్తారు. ఆపై ఆపయేవ ససర్జత్ ఆదౌ తాసు వీర్యం తాసు వీర్యం అవాసృజత్ అని శాస్త్రం చెప్తుంది. ఏవ ససర్జ ఆదౌ, మొట్టమొదటగా జలాన్ని సృష్టించాడు అని శాస్త్రం చెప్తుంది. రకరకాల శాస్త్రాలు ఉన్నాయి, రకరకాలుగా చెప్తారు. ఆకాశాద్ వాయువు, వాయోరగ్నిరగ్నిరాపహ అని అట్లా కూడా చెప్తారు. కానీ ఇక్కడ మాత్రము ఈ సందర్భంలో మాత్రము ఇక్కడ అది జలం. యా సృష్టిః ఆద్యా స్రష్టుః ఆద్యా సృష్టిః, ఏదైతే బ్రహ్మ యొక్క మొట్టమొదటి సృష్టి ఉన్నదో జలము. విధిహుతం హవిః, ఏదైతే విధిహుతం విధిపూర్వకంగా హుతము హోమము చేయబడినది హోమము చేయబడినటువంటి హవిస్సు, ఏదైతే హవిస్సు యజ్ఞములందు వాడేటటువంటి ఉపయోగించేటటువంటి హోమ ద్రవ్యములను హవిస్సు అంటారు. విధిహుతం యా హవిః, యా ఏదైతే ఏ హవిః, ఏ హవిస్సు అయితే, ఏ హోమద్రవ్యము అయితే విధిహుతం విధిపూర్వకంగా అంటే శాస్త్ర సమ్మతంగా హుతం వ్రేల్చబడినదు, హోమము చేయబడినది. ఏది విధిహుతముగా విధిపూర్వకంగా శాస్త్ర సమ్మతంగా వ్రేల్చబడినటువంటి హవిస్సు హోమద్రవ్యములు ఉన్నదో అది. ఇది అంటే ఈ హోమద్రవ్యములను వహతి మోయిచున్నదు. యా ఏదైతే విధిహుతం విధిపూర్వకముగా హోమము చేయబడినటువంటి, విధిపూర్వకంగా ఆహుతి చేయబడినటువంటి హవిస్సు హోమద్రవ్యములను వహతి మోయిచు ఉన్నదో. అగ్ని, అగ్నియే కదా యజ్ఞమునందు మనము హవిస్సులు హోమద్రవ్యాలన్నీ వేసి ఆ అగ్నిదేవుడు ఏ దేవతని ఆరాధిస్తూ మనము హోమం చేస్తున్నామో ఆ దేవతకు మనం చేసినటువంటి పూజలన్నీ కూడా, మనం చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా తీసుకొని వెళ్ళేవాడు. వహతి మోయేవాడు ఎవరు అంటే అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడు అగ్నిని వహతి హవిః, ఆ హవిస్ హోమ ద్రవ్యాన్ని విధిపూర్వకంగా వేసినటువంటి హోమ ద్రవ్యాన్నే, అవిధిపూర్వకంగా కాదు. అవిధిపూర్వకంగా వేస్తే అది కేవలము భస్మమయ్యి బూడిదయ్యి ఎక్కడో ఉంటుంది. కానీ ఇది పవిత్రమైనది. ఎందుచేతను పవిత్రమైనది అనగా విధిపూర్వకంగా వేయబడినది కాబట్టి అది. రెండవది అగ్ని. యాచ హోత్రి, ఎవరైతే హోత్రి యజమానుడు ఉన్నాడో, ఏ యజమానుడైతే యజ్ఞమును ఆచరిస్తూ ఉన్నాడో, యజ్ఞకర్త అయినటువంటి యజమానుడు ఎవరున్నాడో అతను. తర్వాత ఏ ద్వే కాలం విధత్తః, ఏ ద్వే ఏ 2 అయితే కాలం విధత్తః కాలాన్ని విధత్తః విభజిస్తూ ఉన్నాయో, మోస్తూ ఉన్నాయో. కాలము పగలు రాత్రి అని విభజిస్తూ ఉన్నాయో, కాలాన్ని 2 కాలాల్ని మోస్తూ ఉన్నాయో, ధరిస్తూ ఉన్నాయో. పగలు రాత్రి, అహర్ నిశలు. అహము అహర అహహ నిశః, పగలు రాత్రి, సూర్య చంద్రులు. ఏ సూర్య చంద్రులైతే కాలాన్ని ధరించి
ఉన్నారు. శృతి విషయ గుణా యా స్థితా వ్యాప్యం విశ్వం. ఏ శృతి విషయ గుణమైనది, శృతి చెవులకు వినిపించేటటువంటి, చెవులకు పొందదగినటువంటి విషయము, చెవులకు విషయమైనటువంటి గుణము కలిగి విశ్వం వ్యాప్య స్థిత. ఏదైతే విశ్వం వ్యాప్య స్థిత, మొత్తము పూర్తి విశ్వాన్నంతటిని కూడా వ్యాపించి స్థిత, నిలబడి ఉన్నదో. ఏది ఏది ఏ పంచభూతములలో ఒకటి మొత్తము విశ్వమంతా వ్యాపించి నిలబడి ఉన్నదో, శృతి విషయ గుణం. మనకు ఆకాశ శబ్దగుణం అని చెప్తారు. ఆకాశము ఉన్నదో అది. యాం ఆహు సర్వబీజ ప్రకృతి ఇతి. ఈ యాం సర్వబీజ ప్రకృతి ఇది ఆహు. యాం ఎవరిని, సర్వ బీజములకు, అన్ని రకాలైనటువంటి చర అచర బీజములన్నింటికీ కూడా ప్రకృతి ఉత్పత్తి స్థానము. ఏది అన్ని చరాచర జీవములన్నింటికి కూడా, సర్వభూతములన్నింటికి కూడా, అండజములు, ఉద్భిజములు, యోనిజములు అన్నింటికి కూడా ఏది అయితే ప్రకృతి స్వాభావిక స్థానము, జన్మ కారణము, ఉత్పత్తి స్థానము అని ఆహు చెప్పబడతారు. అది యయా ప్రాణినః ప్రాణవంతః. యయా దేని చేతనే అయితే, ప్రాణినః ప్రాణవంతః, ప్రాణినః ప్రాణులు జీవులు కూడా ప్రాణవంతః ప్రాణాలతో ఉన్నారు అని చెబుతారు. ఏది ఉండడం చేత ప్రాణులందరూ కూడా జీవులన్నీ కూడా, జంతుజాలం అంతా కూడా, మానవులు, జంతువులు అన్నీ కూడా, ప్రాణములు కలిగి ఉన్నవన్నీ కూడా, జీవజాలం అంతా కూడా ప్రాణవంతః ప్రాణము కలిగి ఉన్నది అవుతుందో, దేని వలన ప్రాణము కలిగినది అవుతుందో, దేని చేత, అట్టి ప్రత్యక్షాభిః తనుభిః. ఆ విధంగా తాభిః అటువంటి ఈ 8 రూపములు కలిగినటువంటి ప్రత్యక్షాభిః, ప్రత్యక్షంగా మన కళ్ళకి కనబడుతూ ఉన్నటువంటి రూపములతో ఉన్నటువంటి, తనుభిః తనువుతో కూడినటువంటి, తాభిః అష్టాభిః తనుభిః, అష్ట రూపములలో 8 రూపములలో ఉన్నటువంటి ఈశః ప్రపన్నః వహ అవతు. ప్రపన్నః ఈ 8 రూపములను పొందినటువంటి వాడై, అవతు వహ అవతు మమ్ములను అవతు కాపాడు గాక. ఆ ఈశుడు మమ్మలను అవతు కాపాడు గాక అని ఈ విధంగా 8 రూపాలలో ఉన్నటువంటి, 8 ప్రత్యక్ష రూపములలో ఉన్నటువంటి పరమేశ్వరుని స్తుతిస్తున్నాడు. పృథివీ ఆపస్ జల వాయు అగ్ని అని 5 పంచభూతములు, పృథ్వ్యాపస్ తేజో వాయు ఆకాశం, ఆ 5 రూపములు, సూర్య చంద్రులు, యజమాని. ఆ 8 రూపములలో ఉన్నటువంటి శివుడు, ఏదైతే ఆద్యమైనటువంటి సృష్టి ఉన్నదో, ఎవరైతే హవిస్సుని, హోమ ద్రవ్యాన్ని మోసుకొని వెళుచున్నారు, ఎవరైతే యజ్ఞమును చేయుచున్నాడు, ఎవరి చేత కాలము ధరింపబడుతూ ఉన్నదో, దేని చేతనైతే విశ్వమంతా వ్యాప్తము అయి ఉన్నదో, దేని చేత ప్రతి సర్వ ప్రాణిజాతము, సర్వ జీవజాలము, చరాచర ప్రకృతి అంతటికి ఉత్పత్తి స్థానమై ఉన్నదో, దేని వలన జనులు ప్రాణవంతులై ప్రాణముతో కూడిన వారై ఉంటున్నారు. అటువంటి ఆ 8 రూపములలో ప్రత్యక్షముగా కనబడుతున్నారు. ప్రత్యక్షముగా అంటే కళ్ళకు కనబడుతూ ఉన్నట్టుగా, ఇంద్రియములతోటి చూడగలిగినటువంటి రూపములలో ఉన్నటువంటి, ఇంద్రియాలకు గోచరించేటటువంటి ఆ శివుని యొక్క రూపాలు, ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమును స్వరూపమును ప్రార్థించి అతని యొక్క ఆశీస్సులు కోరి, కాళిదాస మహాకవి తన యొక్క
నాటకాన్ని ప్రారంభింప చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఆశీర్ నమస్క్రియ వస్తు నిర్దేశః అని ఆహ్, మనకి శాస్త్రకారులు చెప్పారు. ఏవి ఇందులో ఆశీర్ నమస్క్రియ వస్తు రూపాలు ఉండాలి అని చెప్తారు. ఈ శివుని యొక్క అష్టమూర్తిని అష్టమూర్తి యొక్క స్వరూపాన్ని మా వేదాలన్నీ కూడా కీర్తిస్తూ ఉంటాయి. శర్వాయ క్షితిపూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఉగ్రాయ వాయుమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః, మూర్త్య అష్టౌ శివస్యైతాః అని ఆహ్, మధ్యలో ఒకటి మిస్ అయినట్టున్నాను. పశుపతయే యజమానమూర్తయే నమః, మహాదేవాయ సోమమూర్తయే నమః అని ఇలా మూర్త్యౌ అష్టౌ శివస్యైతాః ఏతాః శివస్య అష్టౌ మూర్తాః ఇవి మొత్తము శివుని యొక్క అష్టమూర్తులు అని చెప్తారు. అష్టభిర్ అష్టాభిర్యస్య కృష్ణం జగదపి తనుభవి తనుభవిర్భ్రాతో నా అభిమానః అని మాలతి మాధవంలో కూడా ఆయన ఇట్లానే అష్టమూర్తులను గురించి చర్చించాడు. అని సూర్య చంద్రమసౌ సోమయాజి పృథివీ సలిలం తేజో వాయు ఆకాశమేవ చ సూర్య చంద్రమసౌ సోమయాజి చేత్యష్టమూర్తయః అని ఏ యాదవ నిఘంటులో ఉంటుంది. అని కాకపోతే కొన్ని తైత్రీయోపనిషత్తు వాట్లల్లో తస్మాద్వా ఏకస్మాత్ ఆత్మనః ఆకాశః సంభూతః ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథ్వీ ఇట్లా ఆ సృష్టి యొక్క మొదలు ఎట్లా ఉన్నది ఒక్కొక్క అన్నది రకరకాలైనటువంటి ఆహ్, అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు మాత్రం మొదట జలం నుంచి ఆది సృష్టి జలము అని మొదలుపెట్టాడు. ఎందుకనంటే ఇక్కడ క కావ్యము నాటకము రాయబోతున్నది శకుంతలని గురించి. అందుచేత ఆద్యమైనది శకుంతల అని చెప్పడాని కోసంకి ఇక్కడ ఈ జలమైనటువంటి ఆహ్, అంటే ప్రవాహము ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఆమె యొక్క జీవితము, ఆమె యొక్క చరిత్ర ప్రజలందరిలో కూడా అలా వెళ్ళాలి అనేటటువంటి ఉప ఆహ్, సంకల్పంతోటి ఆయన ఈ అభిజ్ఞాన శాకుంతలము రచనకి పూనుకున్నాడు. దూర్వాస మహర్షి యొక్క కల్పన అనేది క క అనేది దూర్వాస మహర్షి శాపము అనేది కాళిదాసు యొక్క స్వకపోల కల్పన. అది చాలా చక్కగా అందంగా మలుచుకున్నాడు ఆయన కథకి. నాయికా నాయకుల పట్ల ఎటువంటి ఆహ్, హ్మ్. ఎ ఎ ఎటువంటి నాయకుని పట్ల ఎటువంటి అపనిందలు రాకుండా ఉండడం కోసము ఆయన అలా మలుచుకున్నాడు. కానీ మొదటి నుంచి చివరి వరకు కూడా నాయకుని యొక్క చరిత్ర మాత్రము చాలా సుస్పష్టంగా ఆయన ఎంత సత్యానికి కట్టుబడి ఉంటాడు, మాటకి కట్టుబడి ఉంటాడు, ధర్మాన్ని నిలుపుతాడు అనేది చూపిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా మనకి కథా సూచన కూడా కొద్దిగా ఇక్కడ కనిపిస్తుంది. ఈషః అంటే అక్కడ దుష్యంతుడు లేదా భరతుడు. ఆహ్, బ్రహ్మ యొక్క తొలి సృష్టి అంటే అక్కడ శకుంతల అనే అర్థంతోటి, దూర్వాసుడు శాపమిస్తున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి అనసూయ, ప్రియంవదులు ప్రత్యక్ష సాక్షులు వాళ్ళిద్దరు. అనసూయ, ప్రియంవదలిద్దరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. ఆ సాక్షులైనటువంటి వారిద్దరూ కూడా ఏ ద్వే కాలం అంటే సూర్యచంద్రులు వలెను విశ్వవ్యాప్తమైనది దుష్యంతుని యొక్క శౌర్య ప్రతాపాలు, ధర్మ భీతి ఇవన్నీ ఇట్లా రకరకాలుగా ఆహ్, వ్యాఖ్యాత వ్యాఖ్యానకర్తలు ఈ శ్లోకాన్ని ఆషిహ్‌లాగాను, నమస్క్రియలాగాను, వస్తు నిర్దేశంగా కూడాను మనకి వివరించి చెప్పారు. ఈ ఈ ఈ ఇంట్రొడక్షన్ తోటి మనము ఇప్పటికి ఆపి ఈ అభిజ్ఞాన శాకుంతల వివరణ పరంపరలో మీరందరూ కూడా భాగస్థులు కావాలి అని కోరుకుంటూ సెలవు.